హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే ఫస్ట్ డే ఆఫ్ శ్రావణ మాసం, అంటే శ్రావణ శుక్రవారం కదా. సో ఈరోజు పొద్దున్నే, అంటే మరి పొద్దునే కాదులే, అంటే 7:38 అట్లాగా లేచి మార్నింగ్ వెళ్ళి పైకి వెళ్ళి స్నానం చేసేసి, స్నానం చేయడం అంటే హెడ్ బాత్ చేయాలి కదా. ఈరోజు హెడ్ బాత్ చేసి రెడీ అంటే నేను రెడీ అవ్వడం అంటే ఇంట్లో అంటే ఓన్లీ తిలకమే పెట్టుకుంటా. ఇంకా డాక్టర్ ఒక క్రీమ్ ఇచ్చాడు, ఆ క్రీమ్ ఈరోజు రాసుకోలేదు, మర్చిపోయా. ఇంకా తిలకం పెట్టుకుని కిందకి వెళ్ళిపోయా. తాతయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత పూలు కోయమన్నారు. ఇంకా నేను ఈ మందారం పూలు ఉంటాయి కదా, రెడ్ మందారం, మా అమ్మమ్మ పెంచింది ఇది. మా రెడ్ మందారం కోసం తీసుకెళ్ళి మా తాతయ్యకి చూపించా. మా తాతయ్య చెప్పాడు, ఈ పూలు సరిపోవు, ఇంకా కోసుకురా అని చెప్పి ఏదో పేరు చెప్పారు. నాకు అది అర్థం కాలేదు. ఆ పూలు అసలు నాకు తెలియదు యాక్చువల్లీ. అప్పుడు ఇవేవో కనిపించే, మా అమ్మమ్మ ఇవి కూడా కోస్తుండే కాబట్టి ఇవి తీసుకెళ్తే ఇవి కాదు, ఏదో అంటారు చుక్కమల్లిలో సంథింగ్ ఏదో, ఇవి కాదు శంఖ చక్రము ఏదో పూలు చెప్పారు, శంఖ చక్రాలు ఆ పూలు అని చెప్పారు. సరే అని చెప్పి అవి కొన్ని కోసుకెళ్ళా. ఇవే శంఖ చక్రాలు అంటే శంఖం షేప్లో ఉంటాయి కొంచెం, అది శివుడికి ఇష్టం అంట ఆ పూలు అంటే. ఇంకా నేను కోసుకొచ్చేపు మా తాత అవన్నీ క్లీన్ చేసి తర్వాత పసుపు నీళ్ళు జల్లి, తర్వాత పటాలు క్లీన్ చేసి అవన్నీ పెట్టాము మేము. పెట్టిన తర్వాత దీపారాజన చేసిన తర్వాత ప్రసాదం మర్చిపోయాం మేము. ప్రసాదం మళ్ళీ పెట్టి కొన్ని విగ్రహాలు కూడా కొన్ని మర్చిపోయారు మా తాతయ్య పెట్టడం, అవి కూడా పెట్టి ఇంకా నెక్స్ట్ పూజ అయింది కాబట్టి టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసేసరికి 11:30 అయింది. మా తాతయ్య చేసి 11:30కి చేస్తే ఇంకా 11:30కి వెళ్ళి దోశ పోసుకుని తిన్నాను. కానీ మా తాతయ్య అప్పటికి తినరు, ఎందుకంటే మా తాతయ్య స్నానం చేయాలి కాబట్టి. తినేసిన తర్వాత నేను నాని అంటే మా తమ్ముడు, నేను నాని కలిసి బయటికి వెళ్ళాము. బయటకంటే నాని ల్యాప్టాప్ పాడైంది, సో అది చూపించుకోవడానికి బయటకు వెళ్ళాము. చూపిస్తే ఒక షాప్లో బ్యాటరీ పోయింది, కొత్త బ్యాటరీ వేయాలి అని చెప్పారు. సరే అని ఎంత అని అడిగితే కొత్త బ్యాటరీకి 2500 సో 2400 చెప్పారు. సరే అని ఇంకో షాప్లో కనుక్కుందాం, జస్ట్ ఎలా ఉంటుందో ప్రైస్ అని చెప్పి ఇంకో షాప్కి కూడా వెళ్ళాం. ఇంకో షాప్కి వెళ్తే వాళ్ళు అయితే 3000 అట్లా అవుతుంది. అసలు ప్రాబ్లం ఏంటో కూడా తెలియదు, మొత్తం ల్యాప్టాప్ మొత్తం కూడా తీసి అప్పుడు చెప్తాను అని అన్నారు. సరే అని వచ్చేసాను. ఇంకా రాగానే ఒక ఆర్డర్ వచ్చింది నాది, బాస్కెట్ నేచర్లో లిప్ బామ్. చాలా బాగుంటుంది. నాకు ఆ బాస్కెట్ నేచర్ లిప్ బామ్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను అదొకటి వాడాను. తర్వాత అట్లా మధ్యాహ్నం తినేసాను. సాయంత్రం మా తాతయ్య బనానా తీసుకురా తిందాము హాఫ్ అని చెప్తే తీసుకున్నాను. ఇంకా తినేసా, అయిపోయింది. బాయ్.